దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి ఈ సాయంత్రకాల సమయంలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు మీ అందరితో మరలా ఈ విధంగా కలుసుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒక ప్రవచన వాక్యాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము ఒక్కసారి మనం ధ్యానించుకుందాము రండి. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. ఏంటండి? వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగుతారంట. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతారంట. యెహోవానగు నేను ఈ కార్యమును యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యాన్ని త్వరపెడతాను. హల్లెలూయా. వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అవుతారు, ఎన్నిక లేని వారు బలమైన జనం అవుతారు అని ప్రభువారు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం. మరి ఈ యొక్క లాస్ట్ వీక్లోనే ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు చెప్పాలని అనుకున్నాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను దీన్ని మీ మధ్యలో చెప్పలేకపోయాను. గూగుల్ మీట్లో కూడా చెప్పాలని అనుకున్నాను, కానీ లైవ్లో అయితే చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి లైవ్లో చెప్పాలని మరి ఈరోజు ప్రభువారు నాకు కృప చూపించున్నారు. ఈ యొక్క సంవత్సర వాగ్దానంగా ప్రభువారు నాకు ఇచ్చినటువంటి మాట ఇది. అయితే ఇది నాకు అని నేను ఎప్పుడు అనుకోనండి, ఇది నా ఒక్కదానికే నేను ఎప్పుడు అనుకోను, కానీ ఇది నాకు ప్రభువారు ఇచ్చారు ఈ సంవత్సరం. అంటే మరి నాలాగా ఎంతమంది అయితే ఉన్నారో, నాలాగా ఎంతమంది అయితే మరి ఇలాంటి పరిస్థితులు కూడా నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ వాక్యము, ఈ వాగ్దానము అనేది వర్తిస్తుంది. అది నేను నమ్ముతాను. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో ఒంటరితనము అనేది మనం ఎదుర్కొంటాం. మరి మీరేమో కానీ నేనైతే అనేక పరిస్థితుల్లో ఈ ఒంటరితనము అనేటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఎన్నిక లేనిటువంటి జీవితాన్ని నేను అనేక మార్లు అనుభవించాను. సో ఈ యొక్క వాక్యము అనేది నిజంగా మరి నా హృదయానికి ఎప్పుడు తాకుతూనే ఉంటుందండి. ఎప్పుడు చదివినా సరే మరి నాకు నిజంగా ఆ ఒక్క మాట నా యొక్క హృదయంలో మరి అది ఒక గొప్ప ప్రభావాన్ని తీసుకొస్తుంది. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఏంటంటే వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అయిపోతారు అని ఇక్కడ మాట ఉంటుంది. చూడండి, మనము కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి, అందరూ ఉన్నప్పటికీ కూడా ఒంటరితనము అనుభవిస్తాం. మరికొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎవరూ లేకపోవడం వల్ల ఒంటరితనం అనుభవిస్తాం. ఈ రెండూ కూడా చాలా బాధాకరమే. ఎవరూ లేకుండా అనాథగా ఉండి ఒంటరితనం అనుభవించే వాళ్ళు ఒక రకమైతే, అందరూ చుట్టూ ఉండి కూడా మరి వారిని పట్టించుకోకుండా, వారిని త్రోసివేస్తూ, వారిని నిరాకరిస్తూ, వారిని తృణీకరిస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ మరి కొంతమందిని ట్రీట్ చేస్తుంటారు. మరి అటువంటి వాళ్ళు కూడా బయటికి ఏమి చెప్పుకోలేక ఆ ఒంటరితనము అనేటువంటి ఫీలింగ్లో చాలామంది మరి ఈరోజు వారి యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. అయితే ఈ ఒంటరితనము అనేది ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితి అని చెప్పాలండి. మనము దీనిని భరించలేము, మనం దీనిని తట్టుకోలేము. ఎవరికి ఏం చెప్పాలన్నా కూడా అది ఎంతో మరి మనకి వేదన కలిగిస్తుంది. వీళ్ళు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో, వీరు నా గురించి ఏమనుకుంటారో, ఒకవేళ నేను ఏదన్నా చెప్తే ఇది నీకు తగిన శాస్తి అయ్యిందిలే, నువ్వు దీన్ని పడాలే, దీన్ని నువ్వు అనుభవించాలే అని అంటారేమో, రివర్స్లో నన్నే అంటారేమో అని చాలామంది దిగమింగుకొని బ్రతుకుతారండి. మరి ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది ఇలాంటి ఫీలింగ్స్తో ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు ఈరోజు సూటిగా, స్పష్టంగా. అందరూ ఉన్నా సరే ఏమి చెప్పుకోలేనటువంటి స్థితి, అందరూ ఉన్నా సరే మరి సొంత కుమార్తె కావచ్చు, సొంత కుమారుడు కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు,
సొంత అక్క కావచ్చు, ఏమీ చెప్పుకోలేము. నా తోబుట్టువే కదా, నేను ఏదైనా చెప్పుకుందాము అని అన్నా సరే చెప్పుకోలేనటువంటి స్థితిలో చాలామంది మరి ఈ రోజుల్లో ఉన్నారు. అయితే చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, దీనిని బట్టి మీరు చింతించద్దు, కానీ దీనిని బట్టి మీరు సంతోషించండి, ఆనందించండి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, వారిలో ఒంటరి అయిన వారు 1000 మంది అయిపోతారు. ఈరోజు మీ జీవితంలో మీరు ఒక్కళ్ళే ఉన్నారేమో, మీరు ఒక్కళ్ళే మీ యొక్క భారాలన్నీ మోసుకుంటున్నారేమో, మీరు ఒక్కళ్ళే మీ యొక్క దిగులు, బాధ, వేదన అంతా భరిస్తున్నారేమో. అయితే ప్రభు చెప్తున్నారు, రాబోయే రోజుల్లో నేను నీ యొక్క భారాలన్నీ పంచుకునే వారిని, నీ యొక్క పరిస్థితులని తేలిక చేసే విధంగా అనేకమైన మందిని నీ జీవితంలోనికి నేను నీకు పంపిస్తాను సహాయకులుగా. నేను నీకు ఒక మార్గాన్ని చూపించే కొంతమందిని నేను నీ జీవితంలోనికి నడిపిస్తాను. అనేక మంది గొప్ప గొప్ప వారు నీకు వచ్చి సహాయపడే విధంగా, నిన్ను ప్రోత్సహించే విధంగా, నిన్ను హెచ్చించే విధంగా అనేకులు నీ జీవితంలోకి వచ్చి మరి వారు నిన్ను హెచ్చిస్తారు, నిన్ను ఒక మంచి అధికారంలో పెడతారు, ఒక బలమైన జనాంగంగా నువ్వు మారతావు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యాన్ని త్వరపెడతాను అని అంటున్నారండి. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడు కూడా ఆలస్యం కాదు. మనం అనుకుంటాం ఇది ఆలస్యమేమో, మనం అనుకుంటాము ఇది చాలా లేట్ అయిపోతుంది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఎందుకు జరగట్లేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క టైమింగ్ ఎప్పుడు కూడా ఎలాగుంటుందంటేనండి, పర్ఫెక్ట్ టైమింగ్ అండి అది. హల్లెలూయా. పర్ఫెక్ట్. ఒక శ్రేష్టమైన సమయంలో, ఒక శ్రేష్టమైనటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మీకు ఆ కార్యాన్ని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతారు. అప్పుడు మీరు అనుకుంటారు, ఇంతకాలం నేను నడిచొచ్చిన ఆ యొక్క బాధ, ఒంటరితనము ఏమైపోయినాయి, ఒక్క క్షణంలో మాయమైపోయినట్టు, ఆవిరివలే ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది. ఇంత ఆనందము, ఇంత సంతోషం నేను ఎప్పుడు చూడలేదే. ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళందరూ, ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు ఇంతమంది గొప్ప సమూహము. ఒకప్పుడు నేను ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్నే, ఒకప్పుడు నేను ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడినే, నా బాధ పంచుకోవడానికి కూడా నా చుట్టూ ఎవరు లేరే. కానీ ఈరోజు వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు, ఎలా తెలిసాను నేను వీళ్ళందరికీ, ఎలా తెలుసుకున్నారు వీళ్ళు నా గురించి, ఎలా పరిచయం అయ్యారు వీళ్ళందరూ నా విషయంలో, నా జీవితంలోకి ఎలా వచ్చారు, ఈ వ్యక్తి నా జీవితంలోకి ఎలా వచ్చాడు. ఒకప్పుడు ఎవ్వరూ లేరు నా లైఫ్లో, ఇప్పుడు ఈ వ్యక్తి ద్వారా నాకు ఇంత సంతోషం వచ్చింది, ఎలా ఇంత గొప్ప కార్యం జరిగింది అని మీకు మీరే ఆ సంతోషాన్ని పట్టలేనంత విధంగా దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని ఇస్తానని చెప్తున్నారండి. ఒకవేళ ఈ యొక్క వాక్యాన్ని ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా నువ్వు వింటున్నావేమో, నీ సంఘంలో మరి ఎవరు లేరని, నీ సంఘంలో మరి క్రొత్తవారు లేరని నువ్వు బాధపడుతున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ఈరోజు ఎవ్వరు లేరని, ఈరోజు నీ సంఘము అతి చిన్న సంఘంగా ఉందని నువ్వు బాధపడుతున్నావేమో. చిన్న మంద, నువ్వు భయపడద్దు. ఈ రాజు నీ ప్రభువు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు. మనుషులు లేరు అని నువ్వు బాధపడుతున్నావు, కానీ దేవుడు నీ యొక్క హృదయాన్ని గురించి, నీ హృదయ స్థితిని బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైతే ట్రావెల్ చేస్తున్నావో, ఈరోజు నువ్వు ఎక్కడి నుండి అయితే నడుచుకుంటూ వెళ్తున్నావో, అది ఏది కూడా వృధా కాదు. ఇవన్నీ కూడా ఎందుకు నీ జీవితంలో అనుమతించబడుతున్నాయి అని అంటే, రేపటి దినాన అది ఆయన నామానికి మహిమకార్థకంగా ఉండడానికి, ఆయన నామానికి ఒక గొప్ప సాక్షిగా నువ్వు ఉండడానికి దేవుడు ఈ పరిస్థితులన్నీ నీ జీవితంలో అనుమతిస్తున్నారు. ఒంటరితనము అనేది ఎప్పుడు కూడా అది ఒక నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితనో, అది ఒక ఎడారి అనో, అది ఒక ముళ్ళ పొదనో మీరు భావించొద్దు ప్రియమైన సోదరి సోదరులారా. ఈ ఒంటరితనము ఎలాంటిదంటే, దేవుణ్ణి మిమ్మల్ని కలిపేటువంటి ఒక గొప్ప భాగ్యవంతమైనటువంటి పరిస్థితి అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు కలుసుకున్నంతగా దేవుణ్ణి అందరూ వచ్చిన తర్వాత కలుసుకోలేరు. మీ పరిస్థితి మారిన తర్వాత మీరు కలుసుకోలేరు. ఇప్పుడు ప్రభువుతో మీ హృదయాన్ని విప్పి మాట్లాడినంతగా మరి మీ జీవితంలో ఒక ఆశీర్వాదం వచ్చిన తర్వాత మీరు మాట్లాడలేరేమో. బహుశా ఇంత పూర్ణ హృదయంతో మీ యొక్క హృదయాన్ని మీరు పంచుకోలేరేమో.
కానీ ఈరోజు మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దీంట్లో మీరు సంతోషించండి, దీంట్లో మీరు ఆనందించండి, దీని యందు మీరు ఉత్సహించండి. ప్రతిరోజు ప్రభుతో మీరు మాట్లాడండి. నాకు వివాహం అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర 3 సంవత్సరాల పాటు నాకు పిల్లలు లేరండి. అయితే నా భర్త ఆఫీస్కి వెళ్తూ ఉండేవారు. మరి ఇయర్లో 6 months నైట్ డ్యూటీ ఉండేదన్నమాట. మరి ఆ నైట్ డ్యూటీ ఉన్నప్పుడు నేనైతే లిటరల్గా నరకం చూసేదాన్ని. మరి ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. కొన్నిసార్లు భయం అనిపించేది. నాకు ఏవేవో చిన్న చిన్న సౌండ్లు అవి వినిపిస్తున్నప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండేదంటే దెయ్యాలు వచ్చేస్తున్నాయేమో, ఇంట్లోకి ఏవేవో వచ్చేస్తున్నాయేమో, అలాంటి ఫీలింగ్లోకి నేను వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి ఎన్నోసార్లు. అయితే నా మొబైల్ ఫోన్లో దేవుని వాక్యం పెట్టుకొని అలాగే వింటూ 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 ఎప్పుడుకో నిద్ర పట్టేది, పడుకునేదాన్ని. మరి ఎన్ని రాత్రులు అలా గడిపానో నాకే తెలియదు. ఎన్నో రాత్రులు ఏడుస్తూ పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏంటి ప్రభువా ఈ జీవితం, ఏంటి బ్రతుకేంటి అని ఏడ్చి రోధించిన రోజులు ఎన్నో ఉన్నాయి నా బ్రతుకులో. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి 2016వ సంవత్సరంలో నాకు ఒక కుమారుడు జన్మించాడండి. అతనికి ప్రభు వారు చెప్పారు, జాన్ అని పేరు పెట్టమన్నారు. జాన్ అనే పేరుకి అర్థము సంతోషము, ఆనందం. ఇతను పుట్టడం వల్ల నీకు ఆనందం కలుగునని. నిజంగా నా కుమారుడు పుట్టిన తర్వాత ఎంత సంతోషించానంటే, నా ఒంటరితనంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ అనుకుని నేను భావించానండి. ఆ బిడ్డ పుట్టినప్పుడు వాడికి ఏం అర్థం కాకపోయినా సరే నా కష్టము, నా బాధలు, నా సుఖాలు అన్నీ నా కుమారుడితో మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. నా భర్త ఇంట్లో లేనప్పుడు మరి నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఆ బిడ్డ పడుకుంటున్నా సరే ఆ పడుకున్న బిడ్డతో నేను ఎన్నోసార్లు ఎన్నో కబుర్లు చెప్పిన రోజులు ఉన్నాయి. ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు నాతో మాట్లాడడానికి. సో ఆ టైంలో నాకు ఇచ్చినటువంటి ఆ బహుమానం ఏదైతే ఉందో అది నేను చూసుకున్నప్పుడు నిజంగా నాకు నా ఒంటరితనంలో నాకు ఒక గొప్ప బహుమానం దొరికిందని ఎంత సంతోషించాను. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా బహుశా బిడ్డలు లేక ఒంటరితనంతో ఉన్నారేమో, వివాహం కాక ఒంటరితనంతో ఉన్నారేమో. మరి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నందుకు అందరూ మిమ్మల్ని విడిచిపెట్టి ఒంటరితనంతో ఉన్నారేమో, మీ భర్తను కోల్పోయి ఒంటరితనంతో ఉన్నారేమో, మీ భార్యను కోల్పోయి ఒంటరితనంతో ఉన్నారేమో, మీ బంధువులందరూ విడిచిపెట్టేయడంతో మీరు ఒంటరితనంతో ఉన్నారేమో, మీ పిల్లలు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోవడం వల్ల మీరు ఒంటరితనంతో ఉన్నారేమో. మీ ఒంటరితనానికి కారణాలు ఏమైనా కావచ్చు. ప్రభు చెప్తున్నారు, రాబోయే రోజుల్లో నేను మిమ్మల్ని 1000 మందిగా చేయబోతున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఒక గొప్ప జనాంగంగా కాబోతున్నారు. ఒక గొప్ప సంతతిగా నేను మిమ్మల్ని చేయబోతున్నాను. నువ్వు ఊహించలేవు ఇంత ఆశీర్వాదం నా జీవితంలోకి ఎలా వచ్చింది అని. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన ఆనందము, నువ్వు కోల్పోయిన సంతోషము, నువ్వు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే నీ లైఫ్లో ఉన్నారో, నువ్వు ఏదైతే కోల్పోయావో నీ లైఫ్లో అవన్నీ తిరిగి ప్రభు మరలా నీ జీవితంలో 2 మరలా రాబోయే రోజుల్లో ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి. ఖచ్చితంగా ప్రభు మరి ఈ సమయంలోనే ఆ కార్యాన్ని మీ జీవితంలో త్వరపడతారు. హల్లెలూయా. మరి గిద్యోను అని ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ గిద్యోను. మరి ఈ గిద్యోను ఎంతసేపు ఏమనుకుంటున్నాడంటే, నా ఇంట్లో నేను కనిష్ఠుణ్ణి, నా గోత్రికుల్లో నేను కనిష్ఠుణ్ణి, మరి నా కుటుంబము ఎంతో అల్పమైనది, నేను ఎలాగా ఈ యొక్క యుద్ధాలు చేయగలను అని చెప్పి దాక్కుంటూ పిరికితనంతో తన యొక్క జీవితాన్ని మరి కొనసాగిస్తున్నాడు, ఎవరికి కనపడకుండా. అయితే ఒకరోజు దేవాది దేవుడు అతనికి ప్రత్యక్షమై పరాక్రమం గల బలాఢ్యుడా అని ఒక గొప్ప మాట అతనికి వినిపించారు. అతను అనుకున్నాడు, నేను ఎన్నిక లేని వాడిగా ఉన్నాను, నేను అల్పమైన వాడిగా ఉన్నాను, నా కుటుంబంలో నేను ఒక కనిష్ఠుడిగా నేను ఉన్నాను, నా గోత్రికుల్లో నేను ఒక కనిష్ఠుడిగా ఉన్నాను, నన్ను పరాక్రమమైన బలాఢ్యుడా అని ఎందుకు అంటున్నాడు దేవుడు అని అనుకొని ఆయన ఆశ్చర్యపోతాడు.
చూడండి, మనం కొన్నిసార్లు మనలో ఉన్న లోపాలను చూసుకుంటాం, మనలో ఉన్న బలహీనతలను చూసుకుంటాం, మన వెనక ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ని చూసుకుంటాం, మన మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకొని మనము దేనికి పనికిరామేమో, మన బ్రతుకు ఇంతేనేమో, మన జీవితం ఇంతేనేమో అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దేవుడు ఎలా చూస్తాడు తెలుసా అండి? మన గతాన్ని దేవుడు చూడ్డు, మన భవిష్యత్తుని చూస్తాడు ఆయన. దీపిక గతాన్ని చూసి దీపికాని దేవుడు ఎంచుకోలేదు, దీపిక భవిష్యత్తును చూసి దీపికాని ప్రభు ఎంచుకున్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మరి నా ఇంట్లో నేను చిన్నదాన్నే, మా ఇంట్లో అందరికన్నా నేనే చిన్నదాన్ని. మరి ఒక చదువులో చూసినా దేంట్లో చూసినా సరే నేను అందరికన్నా చిన్నదాన్ని. మరి అటువంటి నన్ను ప్రభు ఎంచుకున్నారు అంటే నా యొక్క అల్పమైన పరిస్థితులను చూసి కదా నన్ను ఎంచుకుంది, నా భవిష్యత్తు నేను చూశారు. ఈమె నా దాసురాలు, ఈమె నా సేవకురాలు, ఈమె నా యొక్క ప్రియమైన కుమార్తె, ఈమె నా ప్రియమైన బిడ్డ, ఈమె ద్వారా నేను అనేకులను రక్షించబోతున్నాను, ఈమె ద్వారా నేను ఒక గొప్ప కార్యం చేయబోతున్నాను అని అది చూసి ప్రభు నన్ను ఎంచుకున్నారు. గిద్యోను జీవితంలో కూడా మరి అతను అనుకుంటున్నాడు, నేను ఒక కనిష్ఠుణ్ణి, నేను చిన్నవాడిని, నా గోత్రం చిన్నది, నా కుటుంబం చిన్నది అని అతను అనుకుంటున్నాడు. కానీ దేవుడు చూడండి అతన్ని ఎంత చక్కగా పిలుస్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా. అంటే అతని ద్వారా మరి మిద్యానీయులు అనేటువంటి ఒక గొప్ప జనాంగాన్ని హతము చేయించి ఇజ్రాయేలుకు ఒక గొప్ప విజయాన్ని అందించబోతున్నాడు. దానికి కారకుడు ఎవరు అంటే గిద్యోను. హల్లెలూయా. మరొక్కసారి ఆ వచనం చూద్దాం రండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాలు. అతడు చిత్తము నాయలినవాడ, దేని సహాయం చేత నేను ఇజ్రాయేలును రక్షించగలను? నా కుటుంబము మనష్య గోత్రములలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నాను అని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడే ఉందును గనుక ఒకే మనుష్యుని హతం చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేయుదువు అని సెలవిచ్చెను. హల్లెలూయా. చూడండి, గిద్యోను అనుకుంటున్నాడు, నేను ఎలాగ ఇజ్రాయేలుని రక్షించగలను? నా కుటుంబం మనష్య గోత్రంలో ఎన్నిక లేనిది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను, నేను చిన్నపిల్లాడిని అని అంటుంటే ప్రభు అంటున్నారు, అయిననేమి, ఇవన్నీ నాకు అక్కర్లేదు గిద్యోను, ఇవన్నీ నేను చూడట్లేదు. నేనేం చూస్తున్నానంటే, నేను నీకు తోడే ఉన్నాను కాబట్టి, నేను నీతో ఉన్నాను కాబట్టి, నేను నీలో ఉన్నాను కాబట్టి, ఒక మనుష్యుణ్ణి హతం చేసినట్లుగా నువ్వు మిద్యానీయుల్ని హతము చేయబోతున్నావు. ఇదే నేను నీలో చూస్తున్నాను. ఈరోజు ప్రభు మీతో కూడా అదే చెప్తున్నారండి. మీ గతాన్ని ప్రభు చూడట్లా, మీరు ఈరోజు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో అది చూడట్లా, మిమ్మల్ని మనుషులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అది ప్రభు చూడట్లా, మీ యొక్క పొజిషన్ మీ ఇంట్లో ఏంటి అనేది ప్రభు చూడట్లా, ఉద్యోగంలో మీ పొజిషన్ ఏంటనేది ప్రభు చూడట్లా, మీ ఫ్రెండ్స్లో మీ యొక్క వాల్యూ ఏంటనేది ప్రభు చూడట్లా, మీ బంధువుల్లో మీకు ఎంత పేరుందనేది ప్రభు చూడట్లా. దేవుడు ఏం చూస్తున్నాడంటే, మీలో నా కుమార్తె నా సేవకురాలు, నా కుమార్తె నా యొక్క దాసురాలు, ఈమె ద్వారా నేను ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాను. నా కుమారుడు నా సేవకుడు, నా కుమారుడు నా దాసుడు, ఇతడు గొప్ప కార్యాలు, శూర కార్యాలు, నా నామములో మహత్కార్యాలు, సూచక క్రియలు ఇతను చేయబోతున్నాడు. ఇది ఇతని భవిష్యత్తు. ఇతనికి నేను తోడే ఉన్నాను, ఈమెకు నేను తోడే ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఆమెకు బలహీనతలు కాదు. ఆ బలహీనతలన్నిటినీ నేను తోసివేసి నా బలముతో వీళ్ళని నేను నుంచోబెడతాను, వీళ్ళని నేను ఒక గొప్ప యుద్ధము చేయిస్తాను వీరి ద్వారా అని ప్రభు మీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. ఇది ఒక ప్రవచనంగా తీసుకోండి ప్రేమన్న సోదరి సోదరులారా. ఈరోజు మీ బలహీనతలను దయచేసి చూసుకోవద్దు, దయచేసి మీ బలహీనతలను బట్టి నిరుత్సాహపడిపోద్దు. దేవుడు మీ బలహీనతలను చూసి మరి బాధపడే దేవుడు కాదు. ఆయనకి మన బలహీనతలు అవసరం లేదు. ఆయన మనలో ఉన్న బలాన్ని చూస్తున్నారు, మన భవిష్యత్తును చూస్తున్నారు. నేను ఒక 10 రోజుల క్రితము ఒక దైవజనుల యొక్క
సాక్ష్యాన్ని విన్నానండి యూట్యూబ్లో. నిజంగా నాకు ఆ సాక్ష్యము విని చాలా ప్రభావితం చెందాను నేను. ఆ దైవజనుల సాక్ష్యం విని. ఆయన మరి ఒక అడవిలో పెరిగినటువంటి వ్యక్తి అంట. ఆయనకు చిన్నప్పటి నుండి కూడా తన తండ్రి విషం పెట్టి 5 రకాల పాముల విషాలు పెట్టి ఆయన్ని పెంచారంటండి. ఆయన శరీరంలో తల దగ్గర నుంచి అరిపాదం వరకు కూడా ప్రతి స్థలంలో కూడా విషంతో నిండిపోయింది ఆయనకి. ఎందుకట్లా విషం పెట్టి పెంచారంటే తెలుసా? మరి ఆ అడవిల్లో కొంతమంది నక్సలైట్లు, కొంతమంది మరి విదేశీయులు అక్కడ వచ్చిన వారు మరి ఈ అడవిలో ఉన్నటువంటి వీరి జాతికి సంబంధించినటువంటి ఆడపిల్లల్ని మానభంగం చేసి చంపేస్తున్నారంట. అయితే చాలామంది ఆడపిల్లలు అలాంటి వారి క్రూరుల చేతుల్లో పడి చనిపోతున్నారు. మరి వీళ్ళని కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలియక మరి ఇతని తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తన కుమారుణ్ణి ఒక విషపూరితమైనటువంటి వ్యక్తిగా పెంచాడు. మరి చిన్నప్పటి నుండి కూడా ఆయనకు విషమే ఆహారము. ఆయనకి తెలియదు ఆయన విషం తినేస్తున్నాడని. ఆయనకి తెలీదు మరి ఆయన విషముతో పెరుగుతున్నాడని. ఆయన అలా ఆ పాముల్ని పిండి వేస్తుంటే ఆయన అదేదో అనుకున్నాడు, అది కూడా ఆహారము మనం తినాలేమో అని అనుకుని తిన్నారంట. మరి 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి అతన్ని ట్రైన్ చేసి చెట్ల మీద కూర్చోపెట్టి ఎవరైనా ఇలాంటి వ్యక్తులు వస్తే నువ్వు వెళ్ళి వాళ్ళని సేవ్ చేయని చెప్పినప్పుడు ఈ 13 సంవత్సరాలు వచ్చినటువంటి ఈయన ఆ చెట్లకి ఈ చెట్లకి కూర్చుని ఎవరైనా అలాంటి వ్యక్తులు వచ్చి దాడి చేయడానికి, ఆడపిల్లల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ మధ్యలో తిరిగి దూకి వాళ్ళని ఆయన గోళ్లతో రక్కిన, ఆయన కరిచిన మరి వెంటనే విషము వాళ్ళలోకి ఎక్కి ఆ వ్యక్తులు అక్కడికక్కడే మరణించేవారంట. ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుండి కూడా ఈయన బాడీ అంతా పాయిజన్ అయిపోయింది. మరి కొద్ది సంవత్సరాలకు ఏమైందంటే ఈయనని స్టువర్ట్పురం ఆ దొంగల దాంట్లో ఈయన్ని తీసుకెళ్లారంట. ఈయన కొంచెం బలాఢ్యుడిగా ఉన్నాడని. అలా జనారణ్యంలోకి ఈయన ఎప్పుడైతే వెళ్ళారో కొద్ది కొద్దిగా ఆయన బాడీలో ఈ పాయిజన్ అనేది ఇవ్వడం తగ్గిపోవడం వల్ల ఆయనకు అది రివర్స్ అయిందంటండి. రివర్స్ అయిపోయి ఈ పాయిజన్ అంతా ఆయన హార్ట్కి కొట్టి ఆయనకి ఆ హార్ట్ అటాక్ వచ్చే విధంగా అయిపోయిందంట. ఆయన మరణించే పరిస్థితి వచ్చింది. ఎన్నో హాస్పిటల్స్కి తిప్పారు, ఎవ్వరూ కూడా ఏ డాక్టరు కూడా మరి ఆయన బతికించలేకపోయారు. మరి వీళ్ళు అడవిలో ఉండడం వల్ల మరి ఆ కోయి దేవతలకి వాళ్ళకి వీళ్ళకి మరి వీళ్ళు పూజించేవారు. మరి 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 ఈయన తండ్రి గారు భయంకరమైనటువంటి శుద్ర పూజలు చేసేటువంటి వ్యక్తి. మరి ఆయన ఎన్నో దెయ్యాలను పిలిచాడంట, మరి ఎన్నో భూతాలను పిలిచాడంట. అవన్నీ కూడా ఈయనను బ్రతికించలేకపోయినాయి. అయితే ఇంకా ఆయన వాళ్ళ తండ్రి గారు, నేనేం చేయాలి, నా దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టాను, నాకు శుద్ర పూజలు, నాకున్న విద్య అంతా నేను ఉపయోగించాను, కానీ నేను నిన్ను బ్రతికించలేకపోతున్నాను. అయితే నా కుమారుడా, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు ఒక తల్లి ఉంది, ఆమె నిన్ను కంటున్నప్పుడు ఆమె మరణించింది. ఆమె ఎలా మరణించిందో నేను చెప్తాను విను. ఆమె యేసు ప్రభువు అనేటువంటి ఒక దేవుణ్ణి ఆమె నమ్ముకుంది. అయితే ఆమె యేసు ప్రభువుని నమ్ముకుందని మన అడవిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను వద్దు, ఆయనను వదిలేసే, అన్య దేవతల్ని మనము ఆరాధించకూడదు, నువ్వు విడిచిపెట్టేస్తే నువ్వు బ్రతుకుతో, లేదంటే మేము చంపేస్తాము అని అంటే చావుకు కూడా ఆమె తెగించింది. అయితే నిన్ను ప్రసవించేటప్పుడు యేసు ప్రభు కావాలా, మేం కావాలంటే యేసు ప్రభు కావాలనే చెప్పింది. దాంతో మరి మన అడవిలో ఉండేటువంటి వ్యక్తులందరూ ఆమెను కొట్టి చంపేశారు నా కుమారుడా. అయితే ఆమె చనిపోతూ మరి నువ్వు అప్పుడే పుట్టావు, ఆమెకు ప్రసవం అయింది. ప్రసవం అయ్యి నిన్ను చూస్తూ ఆమె ఒక చిన్న ప్రార్థన చేసింది. ఏంటంటే, యేసయ్య, ఇదిగో నా కుమారుడు జన్మించాడు, ఇతనిని నీ సేవకుడిగా నువ్వు చెయ్యి, ఇతనిని నీ సేవకుడిగా నువ్వు మార్చుకో అని చనిపోతూ నీ గురించి ప్రార్థన చేసి మరణించింది నా కుమారుడా. ఒకవేళ ఆ దేవుడు ఏమన్నా నిన్ను బ్రతికిస్తాడేమో నాకు తెలియదు, కానీ నువ్వు కూడా మీ అమ్మలాగా ఒక చిన్న ప్రార్థన చేయి, ఏమో ఇంకా ఆ దేవుడైనా నేను బ్రతికించచ్చేమో అని చెప్పి తన తండ్రి వెళ్ళిపోయాడంట. మరి ఈ కుమారుడు, ఈ వ్యక్తి, ఈ విషంతో నింపబడినటువంటి ఈ వ్యక్తి
ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టెక్కి కూర్చుని మరి బాధపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేశాడు. మా అమ్మ దేవుడా, నువ్వు నిజంగా నువ్వు ఉంటే కనుక నన్ను బ్రతికించు అని చెప్పి చిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత ఆయనకి కనిపించి మరి ఆయనతో చెప్పిందంట, ఇక్కడ ఫలానా స్థలంలో ఒక మీటింగ్ జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నప్పుడు అక్కడ డీజేస్ దినకరన్ గారి మీటింగులు జరుగుతుంటే ఆ మీటింగుల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ వ్యక్తికి అద్భుత రీతిగా మరి గొప్ప స్వస్థత వచ్చిందంటండి. మరి ఆ మీటింగ్ అయ్యే లోపలే హల్లెలూయా. మరి అతని విషం మొత్తం పోయిందంటే శరీరంలో నుండి అతను సంపూర్తిగా స్వస్థపడ్డాడు. ఎప్పుడైతే అతను స్వస్థపడ్డాడో వెంటనే దేవునికి ఈ విధంగా తీర్మానం చేశాడంట, ఏమంటే ప్రభువా నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి, అయ్యా నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి ఇక నుంచి నేను నీ సేవ చేస్తా, ఇక నుంచి నేను నీ సేవకుడుగా ఉంటాను అని చెప్పి మరి అతను అప్పటి నుండి క్రీస్తు దాసుగా మారి మరి ఆయన ఈరోజు చక్కటి సేవ మరి చేస్తున్నారండి. మరి ఆయన ఆ అడవిలో దగ్గర 3 లక్షల మంది వరకు ఆయన క్రీస్తుని గురించి ప్రకటించారు. అంతేకాదు మరి ఆయనకు 2 కుమార్తెలు 1 కుమారుడైతే ఆయన కుమారుడు కొన్ని కారణాలు బట్టి మరణించారంట. మరి 2 కుమార్తెలకు ఆయన వివాహం చేశారు. కుమారుడు లేడు, నా సేవలో కుమారుడు లేరు అని ఆయన బాధపడుతున్నప్పుడు ప్రభు ఆయనకు చెప్పారంట, ఎక్కడెక్కడైతే అనాథ పిల్లలు ఉంటారో రోడ్ల మీద వాళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు చదివించు అని అన్నప్పుడు ఈయన అనాథ పిల్లలందరినీ పోలీసుల దగ్గరికి వెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి మరి అనాథ పిల్లలందరినీ కూడా పోగు చేసి తీసుకొస్తే 30 మంది అనాథ పిల్లల్ని మగపిల్లల్ని ఆయన తీసుకొచ్చి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళని బైబిల్ స్టడీలకి పంపించి మరి వాళ్ళందరినీ పాస్టర్లుగా చేసి 30 సంఘాలు మరి వాళ్ళకి ఇచ్చి ఆ 30 మంది మగపిల్లలకి 30 సంఘాలు వాళ్ళకి ఇచ్చి మరి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకి మళ్ళా తలకి 2 ఒక మగపిల్లాడు 1 ఆడపిల్ల అలా మొత్తం 60 మంది మనవలు ఆయనకి పుట్టారు. అది కాకుండా ఆయన 2 కుమార్తెలకు కూడా వివాహం అయిపోయి వాళ్ళకు ఒక 4 మనవలు పుట్టారు. ఈ విధంగా ఆయన ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మరి ఆయనని ఎంతోమంది తాత, అన్నయ్య, నాన్న అని అలా పిలిచేవారు ఈరోజు ఎంతోమంది అయిపోయారంట. హల్లెలూయా. చూడండి, మరి నిజంగా ఆయన సాక్ష్యం నేను వింటున్నప్పుడు నన్ను ఎంతగానో ప్రభావితం చేసిందండి. ఎక్కడో అడవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి తెలియనటువంటి వ్యక్తి మరి ఈరోజు జనారణ్యంలోకి వచ్చి ఇంతమందిని ఆయన సంపాదించుకున్నాడు. ఒకే ఒక్క వ్యక్తి, తన తల్లి చివరి ప్రార్థన, చనిపోతూ చేసినటువంటి చివరి ప్రార్థన తన కుమారుణ్ణి మరి ఈరోజు ఒక గొప్ప సావుకుడిగా మార్చింది. అంతేకాదండి, 250 మంది అనాథ పిల్లల్ని మరి ఈ రోజుకి కూడా ఆయన పోషిస్తున్నారు. 30 సంఘాలు కట్టాడు. నిజంగా ఇది ఎంత గొప్ప కార్యం అండి. ఒకే ఒక్క వ్యక్తి, ఒంటరిగా వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు గొప్ప జనాంగంగా మారాడు. ఒక అడవి వ్యక్తి, ఒక కోయ దొర, ఒక కోయ భాష మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నో వేల మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు. మరి నిన్ను దేవుడు అలా ఎందుకు చేయడు? నిన్ను దేవుడు ఆ విధంగా ఎందుకు మలచడు? నీ ద్వారా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు ఎందుకు చేయడు? ఒక వ్యక్తిని వాడుకొని ఇంత గొప్పగా మరి అతన్ని తీసుకొచ్చి అతని విషయాన్ని కక్కించి మరి అతన్ని నార్మల్ వ్యక్తిగా చేసి అనేకులకు ఒక మంచి సాధనంగా ఆయన వాడబడుతుంటే నీ జీవితంలో దేవుడు ఎందుకు అలాంటి కార్యాలు చేయడు? నువ్వు ఇంత బాగా చదువుకున్నావు, నీకు ఇంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నీకు ఇంత మంచి తలాంతులు ఉన్నాయి, నువ్వు మరి మంచి పట్టణంలో పెరుగుతున్నావు, నీ తల్లిదండ్రులు నీకు మంచిగా చదివించారు, మరి నీ జీవితంలో దేవుడు ఎందుకు గొప్ప చేయడు? నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. గిద్యోని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాను అని ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఇంకొక వాగ్దానం చూద్దామండి. ఈ వాగ్దానం మరి మీ అందరి కోసము ప్రభు ఇస్తున్నారు. ఆదికాండము 13వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయము 16వ వచనం. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె చేసదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. హల్లెలూయా. చూడండి, అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానం అండి ఇది.
ఇది అబ్రహాం గారికి మాత్రమే కాదు, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో, ఎవరైతే స్వతంత్రించుకుంటారో వారందరికీ ఈ వాగ్దానము నేడు వారి జీవితాల్లో జరుగునుగాక. మరియు నీ సంతానము భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఇసుక రేణువులను మీరు లెక్కించగలరా? ఇసుక రేణువులను మీరు లెక్క పెట్టగలరా? ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కించగలిగిన ఎడల ఎవరైనా లెక్క పెడితే కనుక నీ సంతానం కూడా లెక్కించవచ్చు. అంత గొప్పగా నేను చేస్తాను అని ప్రభు చెప్తున్నారండి ఈరోజు. హల్లెలూయా. ఎందుకు మరి మీరు చింతిస్తున్నారు? సముద్రపు ఇసుకను మనము లెక్కించగలమా? సముద్రపు ఇసుకను మనము కౌంట్ చేయగలమా? మీ జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాలను, లెక్కింపలేని ఆశీర్వాదాలు ఇస్తానంటున్నారండి. అలా తీసుకొచ్చి అమాంతంగా మీ ఒడిలో వేస్తానని చెప్తున్నారు ఆయన. ఈరోజు నువ్వు ఎంతగా ఏడుస్తున్నావో, ఈరోజు నువ్వు ఎంతగా కుమిలిపోతున్నావో, ఏది లేదని నువ్వు చింతిస్తున్నావో, మరి ఈ సంవత్సరంలో ప్రభు చెప్తున్నారు, అది నేను నీకు ఇస్తాను, అది నేను నీకు దయచేస్తాను. అది నేను ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని కౌంట్ కూడా చేయలేవు, నువ్వు లెక్కించలేవు, నువ్వు దానిని ఏ విధముగా దానిని నువ్వు వర్ణించాలో కూడా నీకు అర్థం కాదు అని ప్రభు చెప్తున్నారు. ఒక కుమారుణ్ణి కోల్పోతే ఆ పాస్టర్ గారు 30 మంది కుమారుల్ని ఇచ్చాడండి. 4 మనవలు చాలు అని అనుకుంటే ఆయనకి 60 మంది మనవల్ని ఇచ్చాడంటండి. హల్లెలూయా. ఈరోజు మరి అలాంటి సాక్ష్యాలు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? ఎంతసేపు నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఇది కొరతగా ఉంది, అది కొరతగా ఉంది అని అనుకునే బదులు దేవుని యందు సంతోషించడం నేర్చుకోండి. మీకు దేవుడు మిమ్మల్ని ఏం చేయమంటున్నాడో, ఎక్కడ మీరు వెనకబడి ఉన్నారో ఆ స్థితిని మీరు గుర్తించండి. ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నారు, ఆయనని ఎవరైతే వెతుకుతారో, ఆయన్ని ఎవరైతే మరి కనుక్కుంటారో వాళ్ళకి కనబడతానని చెప్తున్నారండి ఈ సంవత్సరం. హల్లెలూయా. ఆయన్ని వెతికిన వారికి ఆయన దొరికే సంవత్సరం ఈ సంవత్సరం. ఆయనను పట్టుకునే వారికి ఆయన కనబడే సంవత్సరం. మరి యోహాను సువార్తలో వ్రాయబడి ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును. హల్లెలూయా. ఎంతకాలం మీరు అడిగారేమో, వెతకలేదేమో, అయితే ప్రభు చెప్తున్నారు, నన్ను వెతుకు, నువ్వు నన్ను వెతికితే నేను నీకు దొరుకుతాను. మరి ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు, ఈ ఒక్క వచనం చూపించి నేను సందేశాన్ని ముగిస్తానండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, దయచేసి మీరు శ్రద్ధగా వినండి. తెలివికై మొరపెట్టినడల, వివేచనకై మనవి చేసినడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికినడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించదువు, దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. హల్లెలూయా. చూడండి, వెండిని వెతికినట్లు దేవుణ్ణి వెతకాలంటండి, దాచబడిన ధనాన్ని వెతికినట్లు దేవుణ్ణి వెతకాలంట. తెలివికై నువ్వు మొరపెడితే, వివేచనకై నువ్వు మొరపెడితే నేను నీకు కనిపిస్తాను, నేను నీకు ప్రత్యక్షం అవుతాను. ఈ సంవత్సరం మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతూ ఉంటే, మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మీరు ఎదుగుతూ ఉంటే తప్పకుండా ప్రభు వారు మీ జీవితంలో ఏదైతే మీ లైఫ్లో మీరు కోల్పోయారో, ఏవైతే మీ లైఫ్లో మీరు వెనకబడిపోయి ఉన్నారో అవన్నీ కూడా దేవుడు మరలా మీకు ఇస్తానంటున్నారు. కొంతమంది సంవత్సరాలు మారుతున్నప్పుడు, నూతన సంవత్సరం వచ్చే ముందు అనుకుంటారు, నేను ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. కానీ ఒక వారమే ఉంటుంది ఆ ఊపు, ఆ ఉజ్జీవం, తర్వాత మరలా తగ్గిపోతుంది, చల్లారిపోతారు. కానీ ప్రభు చెప్తున్నారు, నువ్వు చల్లారిపోద్దు ఈ సంవత్సరం నువ్వు నన్ను వెతుకు. సాధారణంగా గత సంవత్సరాల లాగానే కనుక ఈ సంవత్సరం కూడా నువ్వు ఉంటే, మార్పు లేకుండా నీ జీవితం కనుక ఉంటే, ఈ సంవత్సరం కూడా మార్పు లేకుండానే ఉంటుంది మీ లైఫ్లో, ఏ మార్పు ఉండదు. కానీ మీరు మారితే, మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే, ప్రభువుని వెతికితే, ప్రభువుని వెతకడం అంటే ఏంటంటే వాక్యం బాగా చదవండి ప్రేమైన సోదరి సోదరులారా, అంతకన్నా ఏం లేదు. వాక్యం బాగా చదవండి. వాక్యంలో కొన్ని పాయింట్స్ ఉంటాయి కదండి, మరి అద్భుతాల గురించో, స్వస్థతల గురించో, దేవుడు మీకు ఏది ఎక్కువగా మీకు ప్రేరేపణ ఇస్తుంటే ఆ ప్రేరేపణ ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా బైబిల్లో డైరీలో రాసుకోండి.
మీరు ఎక్కువగా మీకు బైబిల్లో ఏది ప్రేరేపణ కలుగుతుందో, ఏది చదవాలని మీకు ఎక్కువగా మనసు అనిపిస్తుందో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రిఫరెన్సులతో సహా రాసుకొని డైరీలో మెయింటైన్ చేయండి. దేవునికి సమయం ఇవ్వండి, దేవునితో ఎక్కువగా గడపండి. విస్తరింపలేనటువంటి, లెక్కింపలేనటువంటి గొప్ప ఆశీర్వాదాలు ప్రభువు ఈ సంవత్సరం మీ జీవితంలో ప్రభువు చేస్తారండి, తప్పకుండా చేస్తారు. ఆయన్ని వెతికితే దొరుకుతాను అని చెప్తున్నారు. మరి ఈ సంవత్సరము నాకు ప్రభు వారు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే 2025 ఒక మిరాక్యులస్ ఇయర్గా ఉండబోతుంది. అనేక అద్భుతాలు ప్రభు వారు చేయబోతున్నారు ఈ సంవత్సరం. అనేక అద్భుతాలు. ఎవరి జీవితంలో అద్భుతాలు జరుగుతాయంటే ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ఎవరైతే ఆయనని మరి తడతారో, ఆయన ఎక్కువగా తడతారో అలాంటి వారికి ద్వారాలు తెరవబడతాయండి. హల్లెలూయా. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. మీ ఒంటరితనంగా ఉన్న సందర్భాల్లో దయచేసి మీ టైంని యూటిలైజ్ చేసుకోండి. నేను నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయిందని నిరుత్సాహంలో దయచేసి బ్రతకద్దు. మీ నిరుత్సాహాన్ని పక్కన పెట్టండి. నిరుత్సాహం ఎవరి నుండి వస్తుంది తెలుసా? సాతాను నుండి వస్తుంది. నిరాశ సాతాను నుండి వస్తుంది. అది సాతాను యొక్క దూతలు. నిరుత్సాహము, నిరాశ, చింత, బాధ, వేదన ఇవన్నీ సాతాను దూతలు. మీరు సాతాన్ని ఎందుకు ఆహ్వానిస్తున్నారు మీ లైఫ్లోకి? దయచేసి దేవుని సన్నిధిని ఆహ్వానించండి. ఇటువంటి సమయాల్లో సంతోషంగా దేవునితో గడపండి, ఆనందంగా దేవునిలో గడపండి. తప్పకుండా ప్రభు మీ జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు చేయాలని మరి ఈ సంవత్సరం ఆశపడుతున్నారు. ఆయనని మీరు వెతికితే ఆయన మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం కనబడతారు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, దేవుని మహిమ నీపైన ప్రకాశించుచున్నది అని యెషయా గ్రంథం 60 రాయబడి ఉంటుంది. నువ్వు ప్రకాశించు. దేవుడు నీతోనే ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు. నువ్వు ఆయన్ని నీలో నుండి నువ్వు బయటికి తీస్తే, నీలో నుండి నువ్వు ఆయన యొక్క కార్యాలను బయటికి తీస్తే నీ ద్వారా అనేకులు నీలో ఉన్నటువంటి క్రీస్తుని చూస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేని గురించి చింతించద్దు. ఒంటరిగా ఉన్న నీవు మరి రాబోయే రోజుల్లో అనేక మందిగా మారబోతున్నారు. అనేక ఆశీర్వాదాలు మీ జీవితంలో రాబోతున్నాయి. కాబట్టి దానిని బట్టి ప్రభువుని స్తుతించండి, దేవునికి మొరపట్టండి. తప్పకుండా ఆయన మీకు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి లెక్కింపలేనటువంటి ఆశీర్వాదాలను మీ జీవితంలో రాబోయే రోజుల్లో అనుగ్రహిస్తారు. హల్లెలూయా. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య గమనిక. మందిర ప్రాంగణంలో ఒక చిన్న వంటగదిని మేము నిర్మించుచున్నాము. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.